చాలా రోజుల తర్వాత కొంచెం లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. కొంచెం హెల్త్ బాగోక లాంగ్ వీడియో షూట్ చేయడం కుదరట్లేదండి. కొంచెం సెట్ అయ్యాక తీస్తాను. వాయిస్ కూడా బాగోలేదు కదా, కొంచెం కోల్డ్ చేసింది, ఇగ్నోర్ చేసేసేయండి. పిల్లలందరూ ఎగ్జిబిషన్కి వెళ్దామంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎగ్జిబిషన్కి వెళ్ళేదాకా నాకు ఒక అభిప్రాయం ఉందన్నమాట. ఎప్పుడు చూసేదాకా ఏముంది తిరిగేసి వచ్చేద్దాం, కాళ్ళు నొప్పులు వస్తాయి అని ఏదో అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ థీమ్ చూస్తే నాకు మబ్బులు ఇడిపోయినాయి అనమాట. అంత బాగుంది. మంచు కొండలు థీమ్ తీసుకున్నారనమాట. చుట్టూతో మంచుతో, పెగ్మిన్స్తో, గ్రేప్స్ తోటలతో అంతా బాగా డెకరేషన్ చేశారు. మనం ఎలాగో అంత దూరం వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోలేము. ఇక్కడే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను. కానీ అందరూ కూడా సేమ్ అదేనండి, ఫొటోస్ వీడియోస్ అనమాట. చాలా బాగా చేశారు డెకరేటింగ్ కూడా. గ్రేప్స్ తోట పెట్టారు, పెగ్మిన్స్ పెట్టారు, ఫ్లవర్స్ పెట్టారు, వాటర్ ఫాల్స్ పెట్టారు. మంచు కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. అంతా దూదే ఉపయోగించారు. లైటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి అసలు ఎవ్వరూ కదలట్లేదు. ఎగ్జిబిషన్కి వచ్చిన జనాలందరూ మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఎక్కువ క్రియేటివ్గా రీల్స్ తీసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, ఆడుకుంటున్నారు. ఇక్కడే సరిపోయింది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ. ఇదే ఇలా ఉందంటే ఇంకా ఇంకో సర్ప్రైజ్ ఉంది, అదేంటో చూద్దాము. ముందు ఇది ఎలా ఉంది మీకు చెప్పండి, కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టారా, ఏ థీమ్తో పెట్టారో కూడా కామెంట్ చేయండి. క్రిస్మస్ అన్నీ బాగున్నాయి అనమాట. ఇక్కడ అలాగ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసేసుకొని అలా ఎదరికెళ్ళంగానే ఇక్కడ చూడండి పెద్ద సర్ప్రైజ్ అనమాట. మీరు ఎప్పుడైనా మీ ఎగ్జిబిషన్లో కానీ ఇంకెక్కడైనా చూసారు ఎలాగా, అదేనండి జలకన్య. చాలా అంటే చాలా బాగుంది. పాపం తను చాలా బాగా కష్టపడుతుందన్నమాట. వాటర్లో అంతా ఊపిరి బిగపట్టి ఉంటుంది. తన జాబ్ కాదనో, కానీ అలా ఉండాలి కదా, తనకు అలవాటు అయిపోయింది. డ్రెస్ కూడా బాగుంది ఆ అమ్మాయికి. అమ్మాయే కదండి, అబ్బాయి కూడా ఉన్నారంట. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే అమ్మాయే ఉంది. చూసాం, చాలాసేపు అక్కడే ఉన్నాం. చూడండి ఎగ్జిబిషన్ అయితే ఫుల్గా ఖాళీ అయిపోయింది. అక్కడే ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇది చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, చోల్బెల్లి కుయ్యం కుయ్యం అంటుంది. అదండి తీసుకుందామని చూసాము, కానీ ఆ షాప్లో పాప ఒక్కటే ఉందన్నమాట. పెద్దోళ్ళు ఎవరూ లేరు. ఇంక సరే అని యువతలకు వచ్చేసాము. ఇక్కడ గాజులు చూశాను అనమాట. ఆడవాళ్ళకి ఇష్టమైన గాజుల్సే కదండి, గాజులన్నీ చూశాను. కానీ మ్యాక్సిమం నా దగ్గర ఉన్న డిజైన్సే ఉన్నాయి, కొత్త మోడల్స్ అయితే ఏమీ లేవు. అందుకని రిటర్న్ అయిపోయాను. మీరు ఇలాంటి గేమ్స్ ఎప్పుడన్నా ఆడారా? ఆడితే చెప్పండి. మా పిల్లలు అయితే ఆడని గేమ్ అంటూ లేదు, అన్ని గేమ్స్ ఆడారు. వాడేమో 50 రూపీస్కి 2 బాల్స్ ఇస్తున్నాడు. అదేమో ఆడిన తర్వాత చిన్న చిన్న బొట్టలు ఇస్తున్నాడు అనమాట. అది మ్యాక్సిమం 10 రూపాయలు 15 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. అలాంటి బొట్టలు ఇస్తున్నారు. పమ్మిళ్ళం ఉసూరు అంటున్నారు. ఏం చేస్తాం, ఫన్ కదండి. అన్ని గేమ్స్ ట్రై చేశారు, ఒక్కటి కూడా వదలుకోకుండా మ్యాక్సిమం ట్రై చేశారు. ఎందులోనూ రాలేదు. చిన్న చిన్న బొట్టలు పట్టుకొని అయితే తిరిగాము. మీరు ఇలాంటి గేమ్స్ ఎప్పుడన్నా ఆడారా? ఆడితే ఎంతవరకు గెలిచారో కూడా కామెంట్ చేయండి. మేమైతే చిన్న చిన్న బొట్టలు అయితే గెలిచాము. రోలర్ కోస్టర్, జైన్ వీల్స్ అన్నీ పెట్టారు. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంది. స్పేస్ ఎక్కువ తీసుకున్నా కూడా అన్నీ పెట్టారనమాట. గోస్ట్ హౌస్ కూడా పెట్టారండి. గోస్ట్ హౌస్కి అయితే మేము ఎవరు వెళ్ళాం, అలా అందరికీ భయం. అందుకని పిల్లలు వెళ్తామన్నారు కానీ వద్దని చెప్పాము. అక్కడ దాకా వెళ్ళి ఢిల్లీ మసాలా అప్పడం తినకపోతే ఎలాగండి. మేమైతే ట్రై చేసాము. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, అందుకే నా ఫేస్ ఎలా ఉంది కొద్దిగా ఇగ్నోర్ చేసేసేయండి. మీరు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళారా? ఎలా ఉంది మా ఎగ్జిబిషన్? కింద కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.